లాస్ట్ టైం మనం బడ్జెట్ అప్పుడు అనాలిసిస్ చేసిన స్టాక్ ఇది జొమాటో. చూడండి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. మన టార్గెట్ 1 2 3 రీచ్ అయిపోయాయి ఇవాల్టితో. ఇది ఇంకో స్టాక్ మనం బడ్జెట్ డే అప్పుడు అనాలిసిస్ చేసాం, పై ఇండస్ట్రీస్. మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత టార్గెట్ 1 రీచ్ అయిపోయింది. ఇంకా టార్గెట్ 2 టార్గెట్ 3 కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి స్టాక్స్ ఇప్పుడు మనం కొన్ని అనాలిసిస్ చేసాం. ఒక 3 స్టాక్స్ ని ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఐఆర్ఎఫ్సి. ఇక్కడ చూసుకోవచ్చు ఐఆర్ఎఫ్సి అనాలిసిస్. మీరు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ చేసింది. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసుకోండి, ఇదనమాట రెసిస్టెన్స్, మనకు రెసిస్టెన్స్ జోన్. ఆ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్అవుట్ ఇచ్చి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మనం ట్రేడ్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయిన తర్వాత మన టార్గెట్ 1 వచ్చేసి 197, అలానే టార్గెట్ 2 వచ్చేసి 209, అలానే మన టార్గెట్ 3 వచ్చేసి 229. ఇవి పెట్టుకోవచ్చు అనమాట మన ఎంట్రీస్, టార్గెట్స్, ఇవి లెవెల్స్. స్టాప్ లాస్ ఏం పెట్టుకోవాలంటే క్యాండిల్ లో అనమాట. ఏ క్యాండిల్ అయితే మన రెసిస్టెన్స్ జోన్ ని బ్రేక్అవుట్ చేస్తుందో ఆ క్యాండిల్ లోని స్టాప్ లాస్ గా పెట్టుకొని మనం ట్రేడ్ లోకి ఎంటర్ అవుతాం. అలానే నెక్స్ట్ స్టాక్ వచ్చేసి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. సేమ్ ఈ స్టాక్ కానీ అలానే ఉంటది, చెక్ చేయండి. ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఒకటి ఉంది. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ చేసిందంటే మనం ట్రేడ్ లోకి ఎంటర్ అవచ్చు అనమాట. ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్అవుట్ అయిన వెంటనే మనం ట్రేడ్ లోకి ఎంటర్ అయిపోవచ్చు. రెసిస్టెన్స్ లైన్ బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఎంటర్ అవుతానే టార్గెట్ 1 వచ్చేసి నెక్స్ట్ రెసిస్టెన్స్ అనమాట. అలానే టార్గెట్ 2 వచ్చేసి నెక్స్ట్ రెసిస్టెన్స్. 157 అండ్ 175 ఆర్ ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్స్. అలానే క్యాండిల్ లో వచ్చేసి స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఏ క్యాండిల్ అయితే మన రెసిస్టెన్స్ జోన్ ని బ్రేక్అవుట్ చేస్తుందో ఆ క్యాండిల్ లోని మనం స్టాప్ లాస్ గా పెట్టుకుని ట్రేడ్ లోకి ఎంటర్ అవుతాం. అలానే ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్స్ ఇవి అనమాట. ఎంట్రీ లెవెల్స్ అన్ని అర్థమే అనుకుంటున్నా సేల్ కి. మోస్ట్ ప్రాబుల్లీ ఈ వీక్లీ క్యాండిల్ అంటే ఎల్లుండి ఫ్రైడే, ఈ ఫ్రైడే వీక్లీ క్యాండిల్ దీనిపైన క్లోజ్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. క్లోజ్ అయిందంటే మీరు ట్రేడ్ లోకి పర్ఫెక్ట్ గా ఎంటర్ అవ్వచ్చు అనమాట. దాని తర్వాత టార్గెట్స్ ఇవిగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఆర్వీఎన్ఎల్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. నెక్స్ట్ మన స్టాక్ వచ్చేసి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, ఆర్వీఎన్ఎల్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సపోర్ట్ జోన్ ఉంది. ఈ సపోర్ట్ జోన్ మీద ఆల్రెడీ సస్టైన్ చేసిన తర్వాత ఇక్కడ ట్రెండ్ లైన్ ఫామ్ అయ్యింది. ఆ ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఆ రెసిస్టెన్స్ జోన్ ని బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి అనమాట. ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్స్ ఇవిగా పెట్టుకోవచ్చు. 605 మన ఫస్ట్ టార్గెట్, అలానే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 639 అనమాట. ఇదనమాట రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ యొక్క లెవెల్స్ అనాలిసిస్, ఎంట్రీస్, టార్గెట్స్. అలానే స్టాప్ లాస్ వచ్చేసి కామన్ అనమాట అన్నిటికీ. ఏదైతే క్యాండిల్ బ్రేక్అవుట్ ఇస్తుందో బ్రేక్అవుట్ ఇచ్చిన క్యాండిల్ లోని మనం స్టాప్ లాస్ గా పెట్టుకుంటాం. ఇది అనమాట ఈ స్టాక్స్ యొక్క అనాలిసిస్. మీకు అందరికీ నీట్ గా అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో తెలపండి. అలానే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డైలీ న్యూస్ అప్డేట్స్ అన్ని అక్కడ వస్తుంటాయి. అలానే మనం డైలీ లైవ్ ట్రేడ్ చేస్తూ ఉన్నాం యూట్యూబ్ లో. జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. జాయిన్ అయ్యారు అంటే మీకు లైవ్ ట్రేడ్ లో ఎందుకు మనం ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం, టార్గెట్స్ ఎందుకు రీచ్ అవుతున్నాయి, సైకాలజీ అన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. అదే మీరు టెలిగ్రామ్ లో అక్కడ ఇక్కడ చూసి కాల్స్ తీసుకున్నారు అంటే మీకు ఏమాత్రం నాలెడ్జ్ రాదనమాట. మీరు కొంచెం కానీ ఇంప్రూవ్ అవ్వరు. దానికోసమే మేము లైవ్ ట్రేడింగ్ అని స్టార్ట్ చేసాం. మీరు మార్కెట్ ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు అని చెప్పేసి స్టార్ట్ చేసాం. డిస్క్రిప్షన్ లో ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చి ఉంటా, అది మన వెబ్సైటే. అక్కడికి వెళ్ళారంటే మీకు ట్రేడింగ్ బుక్స్, పీడిఎఫ్స్ అన్ని దొరుకుతాయి అనమాట. ఖాళీ ఉన్న టైంలో చదువుకోవడానికి ఎంతో యూజ్ అవుతుంది అనమాట. ఆ వెబ్సైట్ ని ఒకసారి చెక్అవుట్ చేయండి. చెక్అవుట్ చేసి పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎడ్యుకేషనల్ పర్పస్ గా బాగా వర్క్ అవుతుంది అనమాట మీకు ఆ వెబ్సైట్. ఓకే ఫ్రెండ్స్, గుడ్ బై.